నమస్తే. కంట్రీ న్యూస్కు స్వాగతం. తిరగబడ్డ వాలంటీరు ఇంటి స్థలం ఇవ్వకుండానే ఇచ్చినట్లు కరపత్రం. తనకు అందలేదంటూ నిరసన. జత కలిసిన మరికొందరు. ఇప్పటి వరకు మంజూరు కాని ఇంటి స్థలాన్ని అందించినట్లు, ఆ దేవుడు దయతో మీ కుటుంబానికి లబ్ధి కలిగినందుకు సంతోషిస్తున్నానంటూ సీఎం జగన్ సంతకంతో కూడిన కరపత్రం చేతికి రావడంతో ఓ మహిళా వాలంటీర్కు చిరెత్తుకొచ్చింది. కరపత్రంలో ముద్రించిన మేరకు తనకు ఇంటి స్థలం అందించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం పరిధిలోని సురుట్టుపల్లి సచివాలయంలో వాలంటీర్ రాజ్యలక్ష్మి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఓ కరపత్రం అందింది. ఇందులో ఇంటి స్థలం అందించడం ద్వారా 2 లక్షల లబ్ధి ఆమెకు కలిగిందని ముద్రించి ఉంది. దీంతో ఇంటి స్థలం ఇవ్వకనే కరపత్రంలో ఎలా ముద్రిస్తారని ఆమె సచివాలయం వీఆర్ఓ స్వాతిని ప్రశ్నించారు. ఇదే సచివాలయ పరిధిలో మరో 2 లబ్ధిదారులు అయ్యప్ప, గీత కూడా ఇంటి స్థలం అందించకుండానే కరపత్రంలో ముద్రించడంపై వారు కూడా వాలంటీర్ రాజ్యలక్ష్మికి తోడయ్యారు. ముగ్గురు కలిసి సచివాలయం ఎదుట నిరసనకు దిగారు. వాలంటీర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తనకు రెండో జాబితాలో మంజూరైన ఇంటి స్థలం కోసం 4 ఏళ్లుగా నిరీక్షిస్తున్నానని చెప్పారు. జగనన్న సైనికులమైన తమకే ఈ పరిస్థితి అంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.